ఒకే ఒక్క ఘటన రామ్మోహన్ కుటుంబాన్ని కుదిపేసింది. తట్టుకోలేని విధంగా తలకిందులు చేసింది. ఆ రోజు ఏమైందో ఇప్పుడు చూద్దాం. పచ్చటి సంసారం చిన్న భిన్నమైపోయింది. రామ్మోహన్ మంత్రవాడయ్యాడు. పిల్లలు తల్లిలోని వారయ్యారు. ఆ కుటుంబాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళ హృదయాలు చెల్లించిపోయాయి. పిల్లల్ని చూసుకుంటూ భార్య జ్ఞాపకాలతో నెట్టుకొచ్చాడు రామ్మోహన్. ఏడాది గడిచింది. మళ్లీ పెళ్లి చేసుకుని మాత్రం నిర్ణయం చేశారు. రామ్మోహన్ ఎంత వద్దని వారించినా బలంగా చేశారు. నీకోసం కాదు, నీ పిల్లల కోసమైనా నీ తల్లి కావాలి కదా, ఆలోచించు. ఏదో ఓ రకంగా ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా ససేది అన్నాడు. నాకు భార్య అవుతుందేమో కానీ పిల్లలకు సొంత తల్లి అవుతుందా అంటూ వద్దనేందుకు ట్రై చేశాడు. సరే, పిల్లల్ని బాగా చూసుకుంటారంటేనే పెళ్లి ఒప్పుకుందాం అన్నారు పెద్దలు. చదువుకున్న అమ్మాయి అయితే పరిస్థితులను అర్థం చేసుకుంటుంది, పిల్లల్ని చక్కగా పెంచుతుంది, నీతో కూడా కలిసిపోతుంది అంటూ అమ్మ ఒప్పించేందుకు ప్రయత్నించింది. అందరి కోరికలు రామ్మోహన్ రెండో పెళ్లికి సరే అన్నాడు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమ్మ రామ్మోహన్ కోసం ఓ సంబంధాన్ని తెచ్చింది. జ్యోతి అని చక్కటి పిల్ల, పరిగిలో ఉంటున్నారు. నువ్వు సరే అంటే ఒకసారి పిలిపిస్తా అంది. నేననేదేముంది, ముందే చెప్పాగా, పిల్లల్ని బాగా చూసుకునేదైతే చాలు. టైంకు వాళ్ళకు కావలసినవి అన్ని ఇస్తూ ఆదరించాలి. అలాంటి అమ్మాయిని చూడండి. విముఖంగానే తన మనసులో మాట చెప్పాడు. పెద్దల ఇష్ట ప్రకారం జ్యోతితో రామ్మోహన్కు పెళ్ళైంది. ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు కదా, ఇక పిల్లలు పుట్టకుండా చూసుకుందాం అన్నాడు జ్యోతితో. నాకు పిల్లల్ని కనాలు ఉందండి, ఒకరిద్దరుంటే బాగుంటుంది కదా అంది జ్యోతి. కాదనలేకపోయాడు రామ్మోహన్. ఏడాది తిరిగేసరికి జ్యోతికి పాప పుట్టింది. ఆపరేషన్ చేయించుకుంటావా అని అడిగాడు. ఓ బాబుని కూడా కనాలనుందండి అంది జ్యోతి. సరే అన్నాడు రామ్మోహన్. ఐదేళ్లు గడిచిపోయాయి. కూతురు భవానికి 14 ఏళ్ళు వచ్చాయి. భవానీ పెద్దదవుతుంది. త్వరలో పెళ్లి చేయాలి, మంచి సంబంధం చూడాలి. ఆమె భర్త నన్ను మామూలు చేయాలి. ఉన్నంతలో కట్టకానుకులిచ్చి మంచి అల్లుని తెచ్చుకోవాలి. నా కొడుకును బాగా చదివించాలి. రోజు ఇవే ఆలోచనలు రామ్మోహన్లో. అంతా హాయిగా ఉన్న టైంలో భవానీ పేరు మీద ఇల్లు కొన్నాడు. తనకు ఓ పాపన్న విషయం అప్పుడు గుర్తుకొచ్చింది కొడుకుకి. భవానీ పేరు మీద అస్సలు నచ్చలేదానికి. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. దానికి పెళ్లిడొస్తోంది, ఎవరైనా చుట్టరీకానికి వస్తే దాని పేరు మీద ఇల్లుందని చెప్తే బాగుంటుందని అలా చేశా. దానివల్ల నీకేం లోటు రానివ్వను అంటూ సర్ది చెప్పబోయాడు రామ్మోహన్. ఇలాంటివి ఇంకోసారి చెయ్యకు. కొంటే నీ పేరు మీద కొను, లేదా నా పేరు మీద, అంతేగాని నీ పిల్లల పేరు మీద కొన్నావో నేను ఒప్పుకోను అంటూ రచ్చ చేసింది జ్యోతి. ఇలా మొదలైన వివాదం రోజు రోజుకు రాజుకుంటూ దుమారమైంది. రామ్మోహన్ షాపు నుంచి డబ్బులు తీసి అప్పుడప్పుడు తమ్ముడికిచ్చేది జ్యోతి.
భార్యతో మాట్లాడలేదు. ఎందుకైనా ప్రవర్తిస్తున్నామని గట్టిగా అడుగుదామంటే ఇప్పుడు ఆమె ఒక్క మనిషి కాదు. పైగా తనపై కోపంతో పిల్లల్ని కాల్చి తింటుందేమోనని భయపడేవాడు. ఏం చేయాలో పాలుకోలేదు. రెండుసార్లు పెద్దల ముందు పంచాయతీ నడిచింది. జ్యోతి కూడా తక్కువ తినలేదు. తన తమ్ముడు మధుసూదన్ని పిలిపించింది. బావతో గొడవ పడ్డాడు. ముందు ఏం కొన్నా తన మేనకోడలు పేరు మీదే కొనాలని కండిషన్ పెట్టాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అన్నాడు రాము. అప్పటికి గొడవ తాత్కాలికంగా సర్దుపడింది. రోజులు గడుస్తున్నాయి. అక్క కోసం వచ్చి ఆ ఇంట్లో మకాం వేశాడు మధుసూదన్. అవకాశం దొరికినప్పుడల్లా మొదటి భార్య పిల్లలు మాటలతో వేధించేవాడు. రామ్మోహన్ కు మరింత తలనొప్పి తెచ్చిపెట్టింది. మనశ్శాంతి మాయమైంది. భార్య వేధింపులు, బావమరిది సాధింపులు, క్షణక్షణం నలిగిపోయేవాడు. ఏదో ఓ రోజు సమస్యలు సర్దుకుపోతాయిలే అనుకుంటూ రాజీ పడుతున్నా పరిస్థితి నానానికి దిగజారిపోయింది. చిన్న చూపు చూడడం, అదేంటని అడిగితే భర్తకు ఎదురు సమాధానం చెప్పడం, ప్రతి విషయానికి గొడవ పడడం జ్యోతి అలవాటైపోయింది. గట్టిగా మాట్లాడించే పరిస్థితి లేక రాము చేతులు ముచ్చుకోవాల్సి వచ్చేది. చదువుకున్న అమ్మాయి కదా అనుకున్నారు. సంస్కారం లేదు అని అప్పుడప్పుడు మనసులో బాధపడేవాడు. జ్యోతికి మాత్రం తన పిల్లలకు ఎక్కడ తక్కువ చేస్తాడనే భయం ప్రతిక్షణం వెంటాడేది. రామ్మోహన్ డైరీలో కొన్ని పేజీలు భయంకర వాస్తవాల్ని చెప్పాయి. అవేంటో